సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎదురు చూస్తున్నటువంటి ఎయిత్ పే కమిషన్. ఎయిత్ పే కమిషన్ వలన వాటి యొక్క జీతాలు పెరుగుదల అనేటటువంటి దాని గురించి ఎదురు చూస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికి పే కమిషన్ వచ్చేసరికి ఆల్రెడీ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 2 సంవత్సరాల నుంచి పెరిగిన రేట్లు అమల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్, 100కు 5 కిలోలు ఉల్లిగడ్డలు అన్నారు. మొన్నటి వరకు 3 అమ్మారు, 4 అమ్మారు. ఇప్పుడు 5 అమ్ముతున్నారు. ఇక 5 కంటే పెరగవు. అంతకుముందు 10 అమ్మటం జరిగింది, 9 అమ్మటం జరిగింది, 8 అమ్మటం జరిగింది. కానీ సడన్గా దాన్ని తగ్గించటం జరిగింది. ఈ పే కమిషన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతుల్లో పడేసరికి రేట్లు ఇంకా పెరిగిపోతాయి, ఎక్కువైపోతాయి. దీన్ని గవర్నమెంటు కట్టుదిట్టం చేయదు, వీటిని స్ట్రిక్ట్ చేయలేదు. అంతా బ్లాక్ మార్కెట్కి నడుస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్లో నడుస్తుంటే దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఆమ్యామ్యాల మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రభుత్వం ఏం చేయలేదు. చివరకు మిగిలేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చేతిలో 0 బ్యాలెన్స్. అట్లాంటిదే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగానే తయారు చేస్తుంది. ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.